అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఒక గొప్ప దైవజనుడు సంఘ కాపరి తన సంఘాన్ని హౌస్ విజిటింగ్ చేస్తూ ఒక ఆత్మీయురాల గృహాన్ని దర్శించాడంట. ఇంటి బయట నిలబడి తలుపు తడుతూ అమ్మా అని పిలిచాడంట. ఇంటి లోపల ఉన్నటువంటి ఆత్మీయురాలు వంటగదిలో పొయ్యి దగ్గర నిలబడి పని చేసుకుంటూ ఏడుస్తూ పనిచేస్తుందంట. పాస్టర్ గారి స్వరం విన్న వెంటనే ఆమె తన చెంగుతో కళ్ళు తుడుచుకుని వెంటనే బయటికి వచ్చి, రండి పాస్టర్ గారు రండి అని చెప్పి లోపలికి ఆహ్వానించి, రండి కూర్చోండి పాస్టర్ గారు అని చెప్పి ఆయనకు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిందంట. ఆమెను చూసిన వెంటనే ఆమె అప్పటికే బాగా ఏడుస్తూ ఉండడానికి గమనించినటువంటి పాస్టర్ గారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడంట. అందుకు ఆ ఇల్లాలు అందంట, పాస్టర్ గారు నేను నా చిన్నప్పుడే దేవునికి సేవ చేయాలని, దేవుని కొరకే జీవించాలని నేను ఎంతో తాపత్రయపడ్డాను. కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని భర్తను పిల్లల్ని చూసుకుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఇంటి పని వంట పనితోనే నా జీవితం గడిచిపోయింది. అప్పుడు ఆ సేవకుడు ఆమె వైపు తిరిగి, అమ్మా నీకు 4 కుమారులు ఉన్నారు కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, వాళ్ళేరి అన్నాడంట. అందుకు ఆమె, అయ్యో అదేంటి పాస్టర్ గారు, పెద్ద కుమారుడిని మీరే కదా అభిషేకించి ప్రార్థించి చైనా దేశానికి మిషనరీగా పంపించారు. మరి రెండవ కుమారుడు మీ ప్రసంగాలతో అతడు ప్రేరేపించబడి ఆఫ్రికా దేశానికి మిషనరీగా తను తాను దేవుని ప్రేమను ప్రకటించడానికి అప్పగించుకున్నాడు. అతను ఆఫ్రికా దేశంలో సేవ చేస్తున్నాడు. ఇక 3వ కుమారుడేమో తన అన్న చైనా దేశంలో సేవ చేస్తూ ఉండడాన్ని, ప్రభు పనిలో ప్రయాస పడుతూ ఉండడాన్ని చూచి తాను కూడా తన అన్నకు సేవలో ప్రభు పనిలో ప్రయాసలో తోడుగా ఉంటానని చెప్పి 3వ కుమారుడు కూడా అన్నకు సేవలో తోడ్పడడానికి చైనా దేశానికి వెళ్ళాడు. ఈ రీతిగా అన్నదమ్ములు ఇద్దరు కూడా దేవుని పనిలో ఉండడాన్ని నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుంది అందంట. నేను ప్రభు నందు నిద్రించేంత వరకు నా చింతనే ఉండి నన్ను చూసుకుంటూ ఆ తర్వాత ఆఫ్రికా దేశానికి ఆత్మల సంపాదన కొరకు అతన్ని వెళ్ళమని దేవుడు మాట్లాడంట అయ్యగారు అని చెప్పి ఆ తల్లి మాట్లాడుతూ ఉండగానే, అమ్మ కుమారులను కని వారిని శ్రేష్టమైనటువంటి సేవకులుగా తీర్చిదిద్ది వారిని దేవుని పని కొరకు దేవుని ప్రేమను ప్రకటించడానికి ఇతర దేశాలకు మిషనరీగా పంపి ఇంకా నేను దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నావే అని బాధపడతావేంటమ్మా? నీ ఆత్మీయ పెంపకంలో నీ బిడ్డలను ప్రభువుకు సమర్పించి నమ్మకంగా దేవుని సేవించే వారినిగా చేయడమే గొప్ప పరిచర్య. అలాంటి ఇల్లాలే దేవుని చేత పొగడబడుతుంది, పిల్లల చేత ధన్యురాలు అనబడుతుంది. అట్లా కాకుండా చీటికి మాటికి భర్తతో గొడవ పడుతూ భార్యగా బాధ్యతలు విడిచిపెట్టి తల్లిగా విలువలు విడిచిపెట్టి దేవుని సేవ అంటూ బైబిల్ పట్టుకుని బోధించేవారిని, దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటూ పిల్లల్ని పట్టించుకోకుండా ఇంటిని నిర్లక్ష్యం చేసి పిల్లల పట్ల తమ బాధ్యతలు విస్మరించి సేవ చేస్తున్నామని చెప్పి తిరిగే వారిని గురించి బైబిల్ గ్రంథం అంటుంది, అక్రమము చేయవార్లారా నా యొద్ద నుండి తొలగిపోండని. అలాంటి సేవను దేవుడు ఇష్టపడడు. భర్తను లెక్క చేయకుండా పిల్లల్ని పట్టించుకోకుండా దేవుని సేవ చేస్తున్నామని చెప్పి తిరిగే వారిని దేవుడు ఇష్టపడడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. భర్త చేత పిల్లల చేత దేవుని చేత పొగడేబడేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నా ప్రియమైన తల్లి, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ పిల్లలను దేవుని కొరకు పెంచే తల్లిగా ఉన్నట్లయితే నువ్వు ధన్యురాలు. నీ పిల్లలను దేవుని పరిచర్య కొరకు హృదయపూర్వకంగా వారిని విడిచిపెట్టినట్లయితే నువ్వు ధన్యురాలు. అట్లా కాకుండా నీ బిడ్డల విషయమే నువ్వు పట్టించుకోకుండా వారు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నువ్వు పట్టించుకోకుండా ఊరికే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, బోధ చేస్తున్నాను, లేదా నా సాక్ష్యాన్ని 10 మందికి చెప్పుకొని నేను దేవుని పని చేస్తున్నాను అనుకుంటే అది అవివేకమే. అవివేక స్త్రీల యొక్క లక్షణం. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, దయచేసి మన పిల్లలు లేచి నా తల్లి నాకు మంచి విలువలు నేర్పించింది, నన్ను దేవుని సేవలో దేవుని పరిచర్యలో ఈరోజు నేను ఉన్నానంటే అది నా తల్లి ప్రేరేపణ, తల్లి యొక్క ప్రార్థన కారణమని పిల్లలు చెప్పుకొని అలాంటి ధన్యురాలు నా తల్లిని నిన్ను పొగడబడే విధంగా నీ జీవితం పొగడబడే విధంగా ఉండాలని ప్రభు యొక్క వాంఛ. అట్టి కృప ప్రభు నీకు దయచేనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క స్త్రీని మీరు దర్శించండి. మాకిచ్చిన బిడ్డలందరినీ కూడా నీ రాజ్యం కట్టేవారుగా పెంచే కృప దయచేయండి.
బాధ్యత గల భార్యగా ఇంటి పనులు చక్కబెడుతూ పిల్లలను నీ కొరకు పెంచి వారిని మిషనరీలుగా తీర్చిదిద్దే కృప దయచేయండి. గుణవతైనటువంటి స్త్రీలుగా, జ్ఞానం కలిగినటువంటి స్త్రీలుగా ఇంటిని ప్రేమతో ఆత్మీయతతో కట్టుకోవడం గొప్ప సేవనైన అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారి ప్రేమను మీరు గుర్తించండి. కలువరి శిలువలో క్రీస్తు శిలువ యొద్దకు నువ్వు వస్తేనే నీ పాపం నుండి నీకు విమోచన, పాప క్షమాపణ, నిత్య జీవం నీకు దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి. ఆయన రక్తంలో కడుగుపడితేనే నువ్వు నిత్య జీవానికి వారసునిగా కాగలవు. ఆయన పిలుపుని నిర్లక్ష్యం చేయవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక. గాడ్ బ్లెస్ యు.